నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఈ యొక్క సీడీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా మనకు కొండవీటి వాగు మీద స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా! ఆ ప్లేస్‌లో అయితే ఉన్నాము. ప్రెజెంట్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చింది? అలాగే మనకు 2 వైపులా అంటే మనకు ప్రెజెంట్ 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ మనకు విజయవాడకి, అమరావతికి కనెక్టివిటీగా అయితే నిర్మిస్తున్నారు కదా! ప్రెజెంట్ అక్కడి నుంచి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి ప్రెజెంట్ మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి ఆ రెండిటికి రోడ్డు వర్క్స్ ఎలా కనెక్ట్ చేస్తున్నారు? అలాగే మనకు సీడీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నుంచి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి రోడ్డు వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రెజెంట్ ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన రోడ్డు వర్క్స్ కూడా ఎలా జరుగుతున్నాయో చూడండి. కనెక్టివిటీ రోడ్డు వర్క్స్ అండి. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి 2 వైపులా కూడా అవతల వైపు, ఇవతల 2 వైపులా కూడా రోడ్‌ని అయితే కనెక్టింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రోడ్ కూడా చాలా మటుకు హైట్ అయితే పెంచేశారనమాట. ఆ బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా మట్టిని తోలి బాగా చదునైతే చేసుకున్నారు. ప్రెజెంట్ ఇక్కడ ఆ యొక్క బ్రిడ్జికి, ఈ యొక్క రోడ్డుకి కనెక్టివిటీ వర్క్స్ అయితే ప్రెజెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఈ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉందో మొత్తం కూడా ప్రెజెంట్ స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే మీరు చూడొచ్చు గత వీడియోస్‌కి ఈ వీడియోలు చూసుకున్నట్టే వితిన్ డేస్‌లోనే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా చేంజ్ అయిపోయిందో చూడొచ్చండి. వితిన్ డేస్‌లోనే మనకు స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని ఇప్పుడు 2 వైపులా కూడా ఈ యొక్క కాంక్రీట్ దిమ్మల్లాగైతే సైడ్ అంతా కూడా కట్టుకోవడం జరుగుతుంది. దానికోసం కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కొన్నైతే కంప్లీట్ అయిపోయి ఉంది. మరికొంతగా 2 వైపులా కూడా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని మనకు ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగు మీద అయితే నిర్మిస్తున్నారనమాట. ఈ యొక్క కొండవీటి వాగు అనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి శేఖమూరు రిజర్వాయర్ గుండా నీరుకొండ రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ పెనుమాక రిజర్వాయర్ నుండి ఈ యొక్క కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. కృష్ణానది ఒడ్డునైతే ఉంటుంది. ఇటు సైడ్ అంతా కూడా మనకు స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 2 వైపులా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది అంటే ఈ యొక్క సీడీ యాక్సెస్ రోడ్డు మనకు ఆగస్ట్ 15థ్ నుంచి అయితే అందుబాటులోకి వస్తదని అయితే అనుకుంటున్నారండి. సో చూడాలి మళ్ళీ వర్క్స్ కూడా అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. అంతా కూడా రోడ్డు కూడా ఫేజ్ 2కి సంబంధించిన రోడ్డు కూడా ఇంకా తారు వేసుకోవడానికి అయితే అంతా కూడా రెడీ అయిపోవడానికి వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా ఏదైతే మనకు బకింగ్హామ్ కెనాల్ మీద అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా! అక్కడి నుంచి కూడా రోడ్‌ని కూడా తీసుకొనొచ్చి మనకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేస్తున్నారనమాట. ఆ రోడ్డుకి సంబంధించి కూడా అంతా కూడా ఫైనల్ స్టేజ్ గ్రావెల్, కంకర చిప్పుల లెవెల్‌లో అయితే ఉంది. అది కంప్లీట్ అయిన వెంటనే ఇంక తారైతే వేసుకుంటారు. ఈ వీక్‌లో అయితే ఇంకా తారుకు సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకు ఇదివరకు స్టీల్ బ్రిడ్జ్ నుండి ఉండవల్లి వైపు వెళ్ళడానికి రూట్ చూడండి. ఇలా వచ్చి మనకు ఇలా ఎళ్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టారు కాబట్టి కింద నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి. ఇటు సైడు మనకు ఉండవల్లి వైపు అయితే వెళ్ళిపోవచ్చనమాట. ఇది వరకు. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టినారు కాబట్టి మనకు బ్రిడ్జ్ కింద నుంచి రూట్ అయితే ఉంది. అలాగే ఈ యొక్క ఏదైతే మనకు సీడీ యాక్సెస్ రోడ్‌ని కనెక్ట్ చేస్తున్నారో ప్రెజెంట్ అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా! అక్కడి నుంచి మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క రోడ్డుకి సంబంధించి కూడా ఒక లెవెల్‌లో తీసుకొనొచ్చి మనకి యొక్క బ్రిడ్జికి అయితే కనెక్టింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు చూడొచ్చు. అంతా కూడా మొత్తం ఫైనల్ స్టేజ్‌లో ఈ యొక్క కంకర చిప్స్, సిమెంట్ అంతా మిక్సింగ్ అయితే తోలి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వీటి మీద ఫైనల్‌గా తారైతే వేసుకుంటారు. అయితే వితిన్ డేస్‌లోనే చూడండి ఎంత హైట్ పెంచేసుకున్నారో మట్టి అవన్నీ కూడా పోసుకొని ఇప్పుడు ఫైనల్ లెవెల్‌లో అయితే కంకర చిప్స్ చిన్న చిన్న కంకర రాళ్ళు ఉంటాయి కదా! వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిన వెంటనే ఒక పైనైతే తారైతే వేసుకోవడం జరుగుతుంది. ప్రెజెంట్ అక్కడున్న స్టీల్ బ్రిడ్జ్ నుంచి రోడ్డుని ఈ విధంగా తీసుకొనొచ్చి ఆ యొక్క ఫేజ్ 3లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. వితిన్ డేస్‌లోనే మనకు ఈ ఈ రకమైన చేంజెస్ చూడొచ్చండి వర్క్ విషయంలో. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక లెవెల్‌కి వచ్చేసిందనమాట. ఒక రోడ్డు వేసుకోవాలి. తారైతే వేసుకోవాలి. అక్కడ మనకు స్టీల్ బ్రిడ్జి. అక్కడి నుంచి రోడ్‌ని మనకు ఈ విధంగా అయితే తీసుకొనొచ్చి ఆ యొక్క బ్రిడ్జికి అయితే కనెక్ట్ చేశారు. సో, వితిన్ డేస్‌లోనే ఇదివరకు మనకేందంటే గ్రౌండ్ లెవెల్ వరకు ఎర్రమట్టి అవి తోలి చదునైతే చేసుకోండే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మొత్తం రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చేసారనమాట. ఎంత హైట్ ఉందో చూడండి. ఇలా తీసుకెళ్ళి మనకు ఆ యొక్క బ్రిడ్జికి అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. ఇది ఇంకా తారు వేసుకుంటారు దీని మీద. మొదటగా తారు గమ్మేసుకొని ఇంకా తారైతే వేసేసుకుంటారు. ఈ బ్రిడ్జ్ చూడొచ్చండి. మొత్తం ఇది 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అనమాట. ఇది మొదటి లైను. తర్వాత 2 లైన్‌లు కూడా వస్తుంది. బట్ ఈ యొక్క లైన్ మాత్రమే స్టీల్ బ్రిడ్జి. రిమైనింగ్ 2 కాంక్రీట్‌తో అయితే గడ్డర్లు అవన్నీ కూడా వస్తాయన్నమాట. మనకేందంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఏదైతే గడ్డర్లు ఉంటాయి కదా! కాంక్రీట్‌తో అయితే లాంచ్ చేస్తారు. బట్ ఇక్కడ స్టీల్‌తో అయితే లాంచ్ చేస్తారు కాబట్టి స్టీల్ గడ్డర్లని అందువల్ల వీటిని స్టీల్ బ్రిడ్జ్ అని నేమ్ వచ్చిందనమాట దీనికి. ఇప్పుడు 2 వైపులా మరో 2 లైన్‌లు ఏంటంటే వాటికి సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. బట్ అవి కాంక్రీట్‌తో వస్తుందనమాట. కాంక్రీట్ గడ్డర్లు అయితే వస్తాయి.
అది మామూలు బ్రిడ్జ్ టైపే ఉంటుంది. మొత్తం ఏదైతే మనకు సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి రోడ్ లైన్ ఉంటదో, అదే లైన్‌లతో మనకు ఈ యొక్క బ్రిడ్జ్ అనేది రావడం జరుగుతుందిక్కడ. సో, ఇక్కడ మనకు దానికి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక లైన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 3 దగ్గరలు కూడా ఫైలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకొని, మరో లైన్ కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది చూడొచ్చు. దాదాపుగా 4 రిగ్ మిషన్‌లు అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ 3 దీని బ్యాక్ సైడ్ మరొకటైతే వర్క్ చేయడం జరుగుతుంది. వితిన్ డేస్‌లోనే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఎప్పుడైతే మనకు గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి వితిన్ మంత్స్‌లోనే మనకు ఈ యొక్క వర్క్ స్టేటస్ అయితే చూస్తున్నామండి. ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయో. বাজারে যাবো মাছ কেমন তাজা মাছ লেটা মাছ কই মাছ মল্লি খাবো না আমল্লি খাবো না তাহলে 1 মাস মরলো না বোধহয় 1 মাস খাবো না পরিষ্কার করতে চাইছি আর জায়গা করতে পারছি ఇవన్నీ ఫైల్ గేజెస్ అనమాట. మనకు రెండో లైన్ కోసం ప్రజెంట్ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఒకటే మీరు చూస్తున్న ఈ ఒకటి మాత్రం స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మనకు కాంక్రీట్‌తో వస్తుందనమాట బ్రిడ్జి అనేది. దీనికి గడ్డలు అనేది స్టీల్ గడ్డర్లు ఇన్‌స్టాల్ చేస్తున్నారు కాబట్టి దీనికి స్టీల్ బ్రిడ్జ్ అని నేమ్స్ వస్తుందనమాట.